శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకాన్ భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కుడి చేత్తో మార్కండేయుడు శిరస్సు మీద చెయ్యి వేయగానే అప్పుడు ఎడం పాదంతో తన్నట్ట. ఎందుకు ముందు తల మీద చెయ్యి వేసాడని ఒక అర్థం ఉంది. అది రుద్రం. ఏమిటంటే అధ్యవోచత్ అధివక్త ప్రథమో దైవ్యో భిషక్. అక్కడ ఉన్నదండి ఇది. అక్కడ అంటే అధివక్త అన్నారు. ఇక్కడ అధివక్త అంటే పక్షపాత వచనములు పలుకువాడు. అంటే ఈ కథకి రుద్రానికి ఎంత అనుబంధం చెప్పండి. భక్తులను అనుగ్రహించిన లీలలన్నీ రుద్రమహిమలే. ఒకటే మాట నన్ను అనుగ్రహించాడు ఇక్కడ. కానీ వీడు నావాడని ముందు చెయ్యి వేసాడు. ఇక్కడ చెయ్యి వేయడంలో వీడు నావాడని లాగేసుకున్నాడు. ఇక్కడ అధివక్త వీడు నావాడని లాగేగానే యముడైనా సరే నో ఆన్సర్, వాడు జవాబు ఇవ్వలేడు, ప్రశ్నించలేడు, రెండూ ఉన్నది ఇక్కడ. కానీ వీడు నావాడని ముందు చేరదీసి తర్వాత వీడిని బాధించేవాటిని కొడతాడు ఆయన ఇక్కడ. కానీ ముందుగా అధివక్తగా తల మీద చెయ్యి వేసి తర్వాత యముడి గుండెని తన్నాడు ఇక్కడ. అలాంటి శివుడు ఇవాళ నాపక్షం మాట్లాడుగాక అని ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రాలు. అధ్యవోచత్ ఇవాళ నాపక్షముగా మాట్లాడుగాక. నీ పక్షం ఎందుకు మాట్లాడంటే ఈ అలవాటు ఆయనకు ఉందయ్యా అని అధివక్త అన్నారు ఇక్కడ. ఈ అలవాటు మా తరపున వకాల్తా పుచ్చుకున్నవాడు మా కోసం, పైగా వాదించక్కర్లే. వీడు నావాడు అంటే చాలు వాడు చిత్తం చిత్తం అండి. అందుకు నువ్వే చెప్పావు కదయ్యా నాకు 16 ఏళ్ళకి తీసుకెళ్ళమని అని వాదించడానికి వీల్లేదు. నేనే చెప్పానుగా, ఇప్పుడు నేనే చెప్తున్నాను వెళ్ళు అంటాడు. అందుకు ఆయన చెప్పిన తర్వాత ఈశ్వర శాసనం, అది సర్వతంత్ర స్వతంత్రుడు. ఎందుకు ఇలా చేసావు అని ఆయన దగ్గర తర్కించడానికి లేదు. ఎవరి దగ్గర తర్కించవచ్చు కానీ ఆయన దగ్గర తర్కం లేదు. ఆయన చెప్పాడంటే చెప్పాడు అంతే ఇక్కడ. ఎందుకయ్యా అంటే దైవ్య ప్రథమ. ప్రథమ దైవ్య రెండు మాట ఇక్కడ. ఆయన ప్రథముడు. ఈ దేవతల కంటే మొదటున్నాడు కనుక ఆయన తర్వాత వీళ్ళు ఆయన వల్ల వచ్చి ఆయన ఇచ్చిన శక్తితో పనిచేస్తున్నారు కనుక దేవతలకు కూడా ప్రథముడు. దీనికి మళ్ళీ వేద ప్రమాణం చూపించారు. యో దేవానాం ప్రథమ పురస్తాత్. ఉపనిషద్వచనం. ఎవడు దేవతల కంటే ప్రథమంగా ఉన్నాడో వాడు. అందుకే తం దేవతానాం పరమంచ దైవతం త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఇప్పుడు చెప్పిన రెండు కూడా రెండు ఉపనిషత్తుల్లో వాక్యాలు. త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు కనుక నేను మహేశ్వరుడు అన్నారయ్యా అన్న రుద్రుడుకున్న మరొక పేరు మహేశ్వర అని. ఎందుకంటే యముడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ప్రభువు, పాలకుడు. దేనికి పాలకుడు? యమలోకానికి ప్రభువు. ఆయన శాసనం అక్కడ చెల్లిందంతే. కానీ ప్రతి లోకానికి ఒక ఈశ్వరుడు ఉంటాడు. ఆ లోకంలో వాడు ఈశ్వరుడు, ఇంకో లోకంలో వాడు చెల్లడు. ఒక దేశంలో కరెన్సీ మరొక దేశంలో చెల్లదు. అలాగే ఒక దేశంలో నాయకుడు ఇంకో దేశంలో అతిథి అవుతాడు తప్ప నాయకుడు కాలేడు కదా. అందుకే ప్రతి వాళ్ళు ఈశ్వరుడే. కానీ ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు అయినవాడు ఆయన. అంటే త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఈశ్వరులకు కూడా పరముడు గనక నేను మహేశ్వరుడు అన్నారయ్యా. మరి దేవతలకు కూడా పరముడు కదా, అందుకే మహాదేవ అన్నారు నేను ఇక్కడ. ఎంత బాగుంది ఇక్కడ. అందుకే తం దేవతానాం పరమంచ దైవతం. దేవతలకు కూడా పరముడు గనక నిన్ను మహాదేవుడు అన్నారు. ఈశ్వరులకు కూడా గొప్పవాడు గనక నిన్ను మహేశ్వరుడు అన్నారు. ఈ రెండు కారణం చేత నీ దగ్గర ఒకటి సమాధానం చెప్పలేదు. ప్రథమ దైవ్య. దైవ్య ఈ శబ్దం చాలా విశేషమండి. దైవ్య అంటే దేవానామపి అంతర్యామి అన్నారు ఇక్కడ. దేవతలకు కూడా అంతర్యామిగా ఎవడున్నాడు వాడు. అది దీనికి వాడు రుద్రంలో చివరికి రావాలి.
దేవానాగం హృదయేభ్య. వచ్చిందా లేదా? రుద్రంలో చివరి అనువాకంలో వస్తుంది దేవానాం హృదయేభ్య. దేవతలకు హృదయములుగా ఉన్న రుద్రులకు నమస్కారం. అక్కడ బహువచనంలో వస్తుంది సహస్రాని సహస్రసోయే రుద్ర. కానీ రుద్రంలో ప్రథమోనువాకంలో ఉన్న మంత్రం అధ్యవోచ అధివక్త. సహస్రం చివరికి వచ్చినప్పటికీ దేవానాగం హృదయేభ్య. అక్కడ దేవానాగం హృదయేభ్య అంటే అనేక రుద్రులను ఉద్దేశించి చెప్పారు. ప్రథమోనువాకంలో ఒక్క రుద్రుని ఉద్దేశిస్తూ దైవ్యాహ అన్నారు. రెండు కలుపుకోవాలి. ఇక్కడ దేవతలకు ఆయన హృదయంలో ఉంటాడట. దేవతలకైనా అందరికీ హృదయంలో ఉంటాడు. ఆయనే ప్రేరేపిస్తాడు అందరికీ. ప్రేరకుడు అంటే ఆ దేవత ఇక్కడికి రావాలన్నా ఆయన బుద్ధిని ప్రేరేపించి పంపినవాడు ఆయన. అంతేకాదు మీరు ఇవాళ ఇక్కడ ప్రవచనానికి రావాలన్నా ఆయనే ప్రేరేపించాడు. అదే ఈశ్వరుడు అంటేనే ప్రేరకుడు మరొక అర్థం, ఫలప్రదాత ఒక అర్థము, ప్రేరకుడని మరొక అర్థం. రెండు అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. దైవ్యహ అంటే ఇప్పుడు తెలిసింది కదా, దేవతలకు కూడా అంతర్యామి. ఆ రెండు శబ్దాలు చెప్పడంతో దేవతలు కూడా ఆయన శాసిస్తే కిమ్ అనకుండా ఊరుకుంటారు. ఎందుకయ్యా అంటే ప్రథమ దైవ్యహ. అలా చెయ్యి పట్టుకుని తర్వాత ఒక్క తాపుతున్నాడు ఆయన. వెంటనే యముడు దూరం పడి మృతి చెందాడండి. అందరికీ ఆ డేటు గుర్తుపెట్టుకొచ్చిన మహానుభావుడికి డేట్ వచ్చేసింది. ఇక్కడ ఆయన కాలం తీరిపోయింది. కాలానికి కాలం తీరిపోయింది. కాలుడికి కూడా కాలుడయ్యాడు. అంటే కాల మహాకాల అని మరొక పేరు ఆయనకు వచ్చింది. కాలానికి కూడా కాలమైన అందుకే మహాకాలుడు. ఆ యముడి పని అయిపోయింది. ఆయన ఏమయ్యాడు, ఈయన పట్టించుకోలేదు. భక్తవాత్సల్యం అంత గొప్పది. వెంటనే ఆయన ఉన్నాడు కానీ సింహాసనం అన్నీ సిద్ధం. ఆ సింహాసనంలో జాగ్రత్తగా పిల్లాడిని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. కూర్చుని ఏందైనా మీ నాన్న నేను ఎందుకు తపస్సుకు పంపాడో నాకు తెలుసు. నువ్వు తపస్సును ఆచరించావు. నీకు నేను 7 కల్పాలు ఆయువు ఇస్తున్నాను పో అన్నాడు. ఇక్కడ 7 కల్పాలు. 16 ఏళ్ళ ఆయువు ఎక్కడ, 7 కల్పాలు ఎక్కడ? 7 కల్పాలు ఆయువు ఇచ్చిన పో అన్నాడు. పోతే సప్తర్షులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నోటుతో అన్నారు కనుక లెక్క కట్టాడేమో ఆయన మహానుభావుడికి. ఆయన లెక్కలు చాలా గట్టిగా ఉంటాయండి. మనకు అర్థం కావు. లెక్కించే వాళ్ళల్లో కాలం నేను అన్నాడు కృష్ణ పరమాత్మ. కాల కలయితామహం. కాలం లెక్కించినంత మీరు లెక్కించలేరు. మీ లెక్కల్లో తప్పులు ఉంటాయి కానీ కాలం లెక్క తప్పదు. నువ్వు లెక్క మర్చిపోతావు, అది గుర్తుపెట్టుకుంటుంది ప్రతిదీ కూడా. అలాంటి కాలానికి కూడా కాలుడు కనుక లెక్క ఇంత గట్టిగా ఉంటుంది. ఇక్కడ కర్మఫల ప్రదాత. ఇంతకాలం తనను ఉద్దేశించి తపస్సు చేసిన మార్కండేయుడికి కర్మఫలాన్ని ఇచ్చాడు ఇక్కడ. కానీ ఒక కర్మఫలంగా నేను దుఃఖం అనుభవించవచ్చు, సుఖాన్ని అనుభవించవచ్చు. కానీ నిన్ను ఆశ్రయించి ఉపాసించిన కర్మ ఒకటి ఉంది కదా, దాని ఫలంగా అదంతా తొలగించవయ్యా అని ప్రార్థించాడు. అది నమస్కరించడం కూడా కర్మేగా. దానికి గాను పరమేశ్వరుడు అనుగ్రహించి దీర్ఘాయువుని చేశాడు. అందుకే మార్కండేయుడు అంత ఆయుష్ అంటాం. ఆయన ఆయుష్ పుట్టుకతో తెచ్చుకోలే, తపస్సుతో తెచ్చుకున్నాడు. చూడండి ఇక్కడ. దీన్ని బట్టి ఏమిటంటే నీకు ప్రారంధం ఎలా ఉన్నా నువ్వు తపస్సుతో సవరించుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు ఉపాయాలు చెప్పారు. అయితే ప్రారంధాన్ని తప్పించుకోగలిగినంత తపస్సు మనం చేస్తున్నామా, ఇది కూడా ఆలోచించాలి. దానికంత అంత తపస్సు ఉందా? ఏదో కొద్దిపాటి చేసి అంత రావాలంటే అలా వస్తుందయ్యా అంటే ఎంత చేస్తే అంతే వస్తుంది. కనుక నీ సాధనలో బలం పెంచుకోవడమే నీ పని. అంతేగాని ఈశ్వరుని ప్రశ్నించడం కాదు. నీ సాధన బలంగా చేయి, ఈశ్వరానుగ్రహం తప్పకుంటుంది. సాధన కొద్దే సిద్ధి. అది బలంగా చేశాడు మహానుభావుడు. దాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఈ కథ మనకి ఎన్ని చెప్తోందంటే ఘోరమైన అఘోరమైన ఈశ్వరుని ఆశ్రయిస్తే శివం చేస్తాడు. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందుకే శివం అంటే శుభం, మంగళం. మంగళంగా మారుస్తున్నాడు ఆయన, శాంతిగా మారుస్తున్నాడు. దానికి ఇలాంటి ఒక ఉదాహరణ మనకు బాగా తెలుసు కనుక నేను మార్కండేయుడి కథ చెప్పానే తప్ప ఇలాంటి కథలు చాలా ఉన్నాయి పురాణాల్లో. ఇలాంటి కథ మరొకటి పురాణంలో మరొక కథ గోచరిస్తుంది. మరో మహానుభావుడు గురించి చెప్తాడు. ఇలాంటి కథే, సందేహం లేదు. ఆయన పేరు వైశ్వానరుడనే మహానుభావుడు గురించి. ఇదే కథ. అది చూసి ఇది రాశారు, ఇది చూసి అది రాశారు, రీసెర్చ్ స్కాలర్స్ రాసేస్తారు తెలుసు. కనుక అధివక్త ప్రథమ దైవ్య. దీనితోనే ఎందుకు ప్రారంభించామంటే రుద్రంలో ఈ మంత్రానికి చాలా ప్రత్యేకమైన శక్తి ఉంది. అందుకే న్యాసంలో దీన్ని కవచ మంత్రం అంటారు. ఇక్కడ అంటే ఈ మంత్రంలో కవచ శక్తి ఉందన్నమాట. కవచం అంటే అవతల వాళ్ళ నుంచి దెబ్బ తగలు కూడా నిన్ను కాపాడుతుంది. అవతల వాళ్ళు ఊరికిన కొట్టట్లే, నువ్వు చేసుకుని కర్మ కొట్టుకొడుతున్నారు. ఆ కొట్టే వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారు అనేది తర్వాత చెప్తాడు. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్య. అర్థం చెప్పేటప్పుడు పద విభాగం మాత్రమే చేయాలి తప్ప స్వరంతో మొత్తం చదవక్కర్లేదని శాస్త్రం చెప్తుంది. కానీ అదే చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అహీగుశ్చ. అహీగుశ్చ అంటే బాధించేవి. సర్వాన్ జంభయన్ యాతు ధాన్య. యాతుధానులు అంటే రాక్షస భూత ప్రేతాది కంటికి కనిపించిన దుష్టశక్తులు. అహీగుశ్చ అంటే నిన్ను బాధించడానికి వచ్చినవి. అహి అంటే సర్పం అని అర్థం చెప్పిన ఇక్కడ అర్థం ఇది. సర్వాశ్చ యాతుధాన్య అహిశ్చ. ఈ రెండు కూడా అంటే మనం బాధించడానికి ప్రకృతి నుంచి రకాల శక్తులు వస్తూ ఉంటాయి. పంచభూతాలు కావచ్చు, అంతేకాదు మన కంటికి కనబడిన దుష్టశక్తులు కావచ్చు, కర్మానుగుణంగా బాధించే ఏ శక్తి అయినా కావచ్చు. ఈ శక్తుల నుంచి పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక. ఎలా రక్షిస్తాడు? అధివక్త. పక్షపాత వచనములు పలుకుతూ రక్షిస్తాడు. రక్షిస్తవి పారిపోవలసిందే.
ఎందుకంటే ప్రథమహాదేవ్య. అప్పుడు మనం ఒక ప్రశ్న వేయచ్చు, స్వామి నిన్ను ఆశ్రయిస్తే దుఃఖం పోగొట్టావు కానీ లేకపోతే దుఃఖం అనుభవించవలసిందే కదా, అది కూడా నువ్వేగా అనుభవించాలని శాసించావు కర్మఫల ప్రదాతవి అంటే భిషక్ అనే మాట సమాధానం. భిషక్ అంటే వైద్యుడు, శివుడు వైద్యుడు అండి. అది వైద్యనాథ జ్యోతిర్లింగం కూడా ఉంది కదా, ఆయన వైద్యుడు. వైద్యుడు గురించి ఇక్కడ చెప్తూ శివపురాణంలో మాట చెప్పారు, ఆయనకి గొప్ప పేరుంది అయ్యా సంసార వైద్య. సంసార వైద్యుడు ఆయన అంటే ప్రతి వాళ్ళకి ఆయన సుఖమో దుఃఖమో ఇస్తున్నాడు కదా. ఎందుకు ఇవ్వాలండి, దయామేడు కదా అంటే డాక్టర్ గారు ఇంజక్షన్ ఎందుకు పడవాలి, సర్జరీ ఎందుకు చేయాలండి అని అడిగారు. డాక్టర్ గారు సరదా అండి, కత్తితో కోసేస్తా అంటాడా, లేదా సూత్తో పొడుస్తా అంటాడా? పైగా నువ్వు తినలేని మొర్రో అన్నా నువ్వు భరించలేని చేదు మందులు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆయన కోపిష్ట, లేకపోతే నేను బాధించాలని చేస్తున్నాడా అంటే నీ రోగం పోగొట్టాలని చేస్తున్నాడు అయ్యా అన్న. అదేవిధంగా నీకు అజ్ఞానం అనే సంసార రోగాన్ని పోగొట్టడం కోసం నీ కర్మఫలాన్ని ఇచ్చే వైద్యుడు ఆయన. అందుకే దుఃఖాదులు కూడా వైద్యుల్లో ఇస్తున్నాడే తప్ప ఆయన హింసించడానికి ఇవ్వట్లేదు భిషక్. అందుకే ఆయన వైద్యుడిని తెలుసుకుని కానీ నువ్వు ఆశ్రయిస్తే అవసరమైతే ఘోరాన్ని అఘోరంగా మారుస్తాడు, లేదా ఘోరం అఘోరం సాక్షిగా చూడగలిగే జ్ఞానాన్ని ఇస్తాడు. ఘోరాన్ని అఘోరంగా మార్చుతాడు. అంటే అల్పాయుష్కుడిని దీర్ఘాయుష్ని చేయడం, ఘోరాన్ని అఘోరం చేయడం. అల్పాయుష్కుడైనా దీర్ఘాయుష్కుడైనా ఎలాగపోయే దేహం పోతుంది నాకెందుకయ్యా అంటూ జ్ఞానంగా ఉండడం అనేది జ్ఞానాన్ని ఇవ్వడం. రెండిట్లో ఏదైనా కావాలండి ఇక్కడ. అది ప్రతి వాళ్ళు దుఃఖం పోగొట్టక అడగక్కర్లే, దుఃఖమైన సుఖమైన నీ ప్రసాదం అనుకోగలిగే భాగ్యం ఇయ్యవయ్యా. అలా అనుకుంటే వీడు ఏది ఇచ్చినా నా ప్రసాదం అని పేరు పెడుతున్నాడు కనుక వీడికి ఎప్పుడు శుభమే ఇద్దాం అనుకుంటాడు ఆయన. ఇది చాలా ముఖ్యమైన అంశం. అందుకే అంత ఘోరం అఘోరం శివంలో ఉంది, ఈ మంత్రంలో అది కనబడుతుంది. కానీ ఈశ్వరుడు అనుగ్రహించదరచుకుంటే ఎవడు ఆపలేడు, యముడైనా ఆపలేడు. అది జరిగింది. అది యముడు కూడా ఏమీ అనలేదు. దేవతలు వచ్చి ప్రార్థన చేశారు ఇప్పుడు పరమేశ్వరుణ్ణి. అంతా అయిన తర్వాత శివుడు కొంచెం శాంతించాడు. ఆయన ఎప్పుడు శాంతమే, శాంతించడం ఏంటి? అప్పుడు దేవతలు కోరుకున్నారు, అయ్యా యముడు పాప అమాయకుడు, నువ్వేం చెప్పావు అది చేశాడు, ఒక తాపుతను పడేసేవే పాప అక్కడ పోయాడు, ఆయన బ్రతికించవయ్యా అని అడిగారు. బ్రతికిస్తాను కానీ ఇకపై నా భక్తులు జోలికి రాను అని చెప్తే వదిలిస్తాను అన్నాడు. ఇక్కడ కండిషన్ అది. ఇక్కడ వెంటనే యముడిని బ్రతికించాడు. అంటే తీసేయగలడు, బ్రతికించగలడు, రెండూ చేయగలడు పరమేశ్వరుడు ఇక్కడ. అందుకే కాలానికి కూడా కాలుడు గనక మహాకాలుడు. అందుకే పరమేశ్వరుని ఆశ్రయించిన వాడు నాకు ఏదో వస్తుందని భయపడక్కర్లేదు, ఆయన చూసుకుంటాడు. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి మహాకవి. రుద్రానుగ్రహం అలా ఉంటుందండి. కనుక రుద్రుడు ఘోర రూపంగా తీవ్రంగా ఉంటాడు, అఘోర రూపంగా సౌమ్యంగా ఉంటాడు. ఈ రెండిటికి అతీతంగా శుద్ధ బ్రహ్మముగా శివముగా ఉంటాడు. ఈ మూడు కలిపి రుద్రతత్వంలో మనం చూడగలగాలి. కనుక రుద్ర అనగానే ఘోరాఘోర శివస్వరూప, ఇది అర్థం గ్రహించవలసినటువంటిది. అయితే ఘోరం అంటే తీవ్రం అనొక అర్థం ఉన్నది. సృష్టిలో తీవ్రము ఉంది, సౌమ్యము ఉంది, అవునా లేదా చెప్పండి. ఇట్ ఈజ్ ఎ ఫిలాసఫీ, ఇట్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. ఇది తాత్వికత, మతం కాదు. కానీ తాత్వికత ఉన్న మతం హిందూ మతం, తెలుసుకోండి ఇక్కడ. అది ఈ మతంలో మాత్రమే గొప్పతనం. కనుక విన్నప్పుడు ఆవలించడం కాదు, ఆలోచించాలి, అప్పుడు అర్థం తెలుస్తుందండి. ఎలా జీవితాన్ని పరిశీలిస్తావు, జీవితం అంతా ఘోరాఘోరాలే. మీరు గతించిన జీవితం ఆలోచించుకున్న ఘోరము అఘోరమే, దాటుకుంటూ రాలే. ఇంకా ఎన్నున్నాయో వస్తూ ఉంటే ఘోరం అఘోరం కెరటాల్లా. కానీ ఘోరం అఘోరం రెండు ఉన్నప్పటికీ కూడా శివం మరువరాదు. ఘోరం అఘోరం అనే ఫలం ఇచ్చే చేతులు శివుడివి, ఘోర ఫలమైన అఘోర ఫలం ఇచ్చేవాడు ఆ చేతులు శివుడివి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉపమానం ప్రకారంగా మీరు చూసే పంచభూతాలకి లక్షణం ఉంది. ఇందాక కాలంలో ఋతువుల లక్షణం చెప్పుకున్నాం, చలి వేడి. ఇందులో ఏది మంచిది అంటే ఏది నిర్ధారించగలరు? అవి అలాగుంటాయి. అయితే నువ్వు ఒక్కడు కోరుకోవాలి అలాగో, అవి అలాగుండని కానీ నేను మాత్రం వాడికి బాధితుడిని కాకూడదు. ఇదే ప్రతివాడు కోరుకుంటాం. పంచభూతాలు అంతే కదండి. నిప్పు తగలెడుతుంది, అలాగని ఇంట్లో నిప్పు ఉండకూడదు అనుకుంటారా? కూడు ఉండదు. కానీ నిప్పు తగలెడుతుందిగా, అల్లవాడు నిప్పుల్లో కాలిపోయాడంటే అమ్మో నాకు నిప్పు భయం, నిప్పు వద్దంటారా? నిప్పు వద్దంటే నువ్వు ఉండవు, నీలో నిప్పు ఉంది, అది కూడా మరువరాదు. ఇక్కడ అన్నీ అంతే. గాలి ఎంత బాగుందండి, అది వీచి ఎగరగొడితే. కనుక ఇప్పుడు ఘోర అఘోర లక్షణం లేనిది ఎక్కడ? మీరు ఆలోచించండి. ప్రతి దానిలో ఘోరం అఘోరం ఉంది. పోనీ పంచభూతాల్లో ఉన్నాయని మీరు అనుకుంటే సూర్యచంద్రుల్లో కూడా కనబడుతుంది కదా, కాలంలో కూడా ఉంది కదా, ఋతువుల్లో ఉంది కదా. మనుషుల్లో ఘోరాఘోరాలు లేవు? తప్పకుండా ఉన్నాయి. నాకెంతో ఇష్టమని పోరాడి తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నప్పుడు అఘోరం, కొద్ది రోజులు ఘోరంగా కనబడ్డ సందర్భాలు ఎన్ని లేవండి ఇక్కడ. ఎందుకురా బాబు అనుకుని
కానీ ఘోరాఘోరాలు కూడా మనుషుల్లో ఉన్నాయి. కానీ ప్రతి చోట అఘోరం ఉందనే ఉంది మీరు పరిస్థితి. అఘోరం ఉంటూనే ఉంటుంది. నువ్వేం చేస్తావు? అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య అని నమస్కారం చేసుకో. ఘోరం అనుకో నమస్కారం, అఘోరం అనుకో నమస్కారం, అంతే. ఏం చేస్తావు? నువ్వేం చెయ్యగలవని. ఇదేంటంటే గట్టిగా కొట్టాలన్నా చేతికి శక్తి ఉండాలి, తల నిమరాలన్నా చేతికి శక్తి ఉండాలి ఇక్కడ. కనుక చేతికి కొట్టే శక్తి చేతిలో ఉంది, నిమిరే శక్తి చేతిలో ఉంది. ఏముంది? శక్తి ఉంది. కొట్టడం నిమరడం నీ కర్మ కొద్దీ వస్తుంది, అది తెలుసుకో ఇక్కడ. కానీ ఘోరమైన అఘోరమైన నీ కర్మ కొద్ది వచ్చి పడతాయి. కానీ ఘోరానికో శక్తి ఉంది, అఘోరానికో శక్తి ఉంది. కనుక శక్తి శివునిది. ఇది శివుని యొక్క శక్తే ఘోరాఘోర రూపంలో నడుపుతుంది. కానీ సృష్టిలో ఘోరాఘోరములు పరమేశ్వరుని యొక్క చేతులు అని తెలుసుకో. ఆ పరమేశ్వరుడు రుద్రుడు ఘోరమైన అఘోరమైన కర్మఫల ప్రతాదగిస్తున్నాడు. కనుక నీ ముందు నిలబడ్డానయ్యా, నీ ఇష్టం, కొడతావో పెడతావో నా కర్మ కొద్ది అని సరెండర్ అవ్వగలిగితే రుద్రోపాసన మరొకటి. ఇలా సృష్టిలో నీకు వచ్చే ప్రతి ద్వంద్వంలో ఘోరాఘోరములను రెండుగా చూడక కాకుండా రెండు ఒక్కడే అని చూడగలిగితే ద్వంద్వం దాటి ఏకమైన పరమేశ్వరుని తెలుసుకుంటావు. ఇది చెప్పేటటువంటి జ్ఞాన భాగం పేరే రుద్ర నమకం. రుద్రం మొత్తం చదివితే మనకు తెలియవలసిన భావం, తెలుసుకోవలసిన భావం అదండి ఇక్కడ. రుద్రం నాకు స్వరంతో వచ్చు, నాకు అక్షరంతో వచ్చు, నాకు పుస్తకం చూడకుండా వచ్చు, మంచిదే. కానీ ప్రపంచాన్ని రుద్రంగా చూడగలిగే భావం రావడం ప్రధానం. అది వచ్చని చెప్పగలగాలి ఇక్కడ. అది వచ్చినవాడు మహాయోగి. అలాంటి వాడు శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షిత పురుషా విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం అంటాడు మూక కవి మూక పంచశతిలో. ఎంత అందంగా ఉన్నాడు చూడండి. కామాక్షమ్మతో అంటున్నాడు శివ శివ. అయ్యో సంబోధుడండి ఇక్కడ. శివ శివ పశ్యంతి సమం. అమ్మా వాళ్ళు ఉన్నారు మహానుభావులు, వాళ్ళు సమానంగా చూస్తారమ్మా. ఏమిటి? పశ్యంతి సమం. ఎవరు చూస్తారు సమానంగా? శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా. కామాక్షిదేవి కటాక్షం ఎవరికి లభించిందో ఆ జీవులు, ఆ మహాత్ములు సమంగా చూస్తారు. వేటిని? విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. అడవని భవనంలా చూస్తారు, శత్రువుని మిత్రుల్లా చూస్తారు. అదేవిధంగా మట్టిని మధుర పదార్థాన్ని ఒకేలా చూస్తారమ్మా. అంటే వీడికి మట్టి మధురంగా మారిపోయిందా? శత్రువు మిత్రుడైపోయాడా? లేదు. శత్రువైన మిత్రుడైనా వీడి శత్రువు మిత్రుడైన భావం లేకుండా అన్నిట్లో అంతర్యామిగా పరమాత్మను ఉన్నాడని తెలిసేది కనుక వాడు ఏమనో వికారానికి లోనుకాడు. మిత్రుడని రాగం కలగదు, శత్రువని ద్వేషం కలగదు. రాగద్వేషాలకు అతీతమైన స్థితిలో ఉంటాడు. ఎవరు? అమ్మవారి కృప నోచుకున్న వాళ్ళు. అంటే అటువంటి ద్వంద్వాతీత జ్ఞానం అమ్మ చూపు వల్ల లభిస్తుంది అని చెప్పదలుచుకున్నాడు. ఆ చెప్పదలుచుకున్నవాడు ఏం శబ్దం వేశాడు? శివశివ అని వేశాడు. శివశివ అనే మాట ఎప్పుడు అంటారండి? ఆశ్చర్యం ఏదైనా వచ్చినప్పుడు శివశివ హరి. ఈ శబ్దాలు తెలుగు వాళ్ళు లేదా భారతీయులు అనడం ఒక అలవాటు ఒకప్పుడు. ఇప్పుడు ఏమొస్తున్నాయో నాకు తెలియదు. శివశివ అంత మాట అనకండి. కానీ శివశివ అంటే ఆశ్చర్యంతో మీరు అంటున్నారు. ఆశ్చర్యాన్ని చెప్తున్నాడు మూకకి. శివశివ పశ్యంతి సమం. ఎవడయ్యా అలా సమదృష్టితో చూడగలడు? కేవలం నీ కటాక్షానికి నొచ్చుకున్నవాడు తప్ప అన్నాడు. అమ్మ కటాక్షం అయ్య కటాక్షం రెండు ఒకటే తెలుసుకోండి. రుద్రం అంతా చేశారు అంటే మరి అమ్మవారు ఎక్కడున్నారండి అన్నాడు ఇక్కడ. మీరు రుద్రం బాగా చదివితే తెలుస్తుంది. యాతే రుద్ర శివ తను రఘోర అపాపకాశిని శివ రుద్రస్య భేషజీ తనూ. స్వామి నీ యొక్క మంగళకరమైన శరీరం ఏదుందో అది మమ్మల్ని రక్షించుగాక. అది లోకానికి ఔషధం లాంటి శరీరం స్వామి. శివ రుద్రస్య భేషజీ. లోకానికి ఆనందకరమైన స్వరూపని, మంగళకరమైన స్వరూపాన్ని స్త్రీలింగ శబ్దం వేసి చూడండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మంగళకరంగా చక్కగా చూడగలిగే స్వరూపంగా అమ్మవారు అయిపోయింది ఇక్కడ. రుద్రంలో అమ్మవారు ఉన్నారండి. రుద్రం అంతా అమ్మవారే. అసలు అమ్మవారు లేకపోతే అయ్యవారు ఎక్కడ ఉంటారు? అందుకే ఈ మార్కండేయుడు కథ గురించి చెప్తూ ఒక మాట అన్నారు. దేవతలందరూ వెళ్ళి శివుడిని ప్రార్థిస్తూ, స్వామి నువ్వు యముణ్ణి కొట్టేవు, మన్మధుడిని తగలబెట్టేవు అంటే అమ్మవారు నవ్వేట. అమ్మవారు నవ్వితే శివుడు నవ్వేట. ఇద్దరు నవ్వగానే దేవతలకు డౌట్ వచ్చింది. ఏం తప్పన్నామా అంటే తప్పలేదు కానీ సరిగ్గా అన్నారా అన్నదిట. నువ్వే చెప్పన్నాడు అమ్మవారితో. యముణ్ణి కొట్టాడని తెగ కీర్తించారే, దేంతో కొట్టాడు? ఎడం పాదంతో. ఆయన ఎడమెవరు? ముందు శివుడు కుడి చేత్తో నెత్తిమి చేయి పెట్టాక ఎడం పాదం ఎత్తింది. ఇది మర్చిపోవద్దు ఇక్కడ. శివుడు నావాడు అని లాక్కుంటే అమ్మవారు అనుగ్రహిస్తారు. అది మరవరాదు ఇక్కడ. శివుడు నిన్ను నావాడు అనుకోవాలి అంటే ముందు శివుణ్ణి నువ్వు నావాడు అనుకోవాలి. అనుకుంటున్నామా? ఎప్పుడైనా శివుని వాడని అంటున్నామండి? ఒక్క మా రామదాస్ గారు అన్నారేమో రాముని వారము. ఆ మాట అంటే మాకేమి విచారం అని వెంటనే వస్తుంది ఇక్కడ. కానీ భగవంతుడు నావాడు అంటే పైగా నేను భగవంతుడి వాడిని, రెండో భాగం. కానీ నువ్వెవరివి అంటే నేను శివుడి వాడినండి. ఎంత బాగుందా మాట అంటే. కానీ శివుడి వాడని లాక్కోవాలి. అది అందం. ఎడం పాదంతో కొట్టారంటే పార్వతీదేవిని వెంటనే మనం విన్నాం, కథగా చెప్పేస్తాం. కానీ కుడి చెయ్యి తల మీద పెడితేనే అది మరవరాదు ఇక్కడ. శివుడి వాడు
అంత బాగున్నది. అందుకే అమ్మవారు ఉన్నారు, రుద్రంలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారు వచ్చాక రుద్రానికి అందం వచ్చిందిట. రుద్రంలో ఎక్కడొచ్చారే అంటే అష్టమోనువాకానికి వెళ్ళండి అన్నారు. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ. మొట్టమొదటి సోమ. సోమ అంటే సోమరసం, యజ్ఞంలో వాడేటువంటి ద్రవ్యం, అది రసస్వరూపం. సోమాయ అన్నారు ఇక్కడ. యజ్ఞంలో ఆహుతులు వేసే సోమము, ఆహుతులందుకున్న అగ్ని రెండు శివుడే అన్నారు. రుద్ర అంటే అగ్నిదేవుడు మరొక అర్థం. ఇప్పుడు ఇవాళ రుద్రానికి మరొక అర్థం చెప్తున్నాం. అగ్ని ఎలా చెప్తామంటే రుద్రో ఏష యదగ్ని అని వేదంలోను. రుద్రుడు, ఈ అగ్ని రుద్రుడే అంటే అక్కడ హోమం చేస్తూ చిత్యగ్ని చయనంలో వస్తుంది కదా రుద్రం. వచ్చేటప్పుడు ఈ అగ్ని రుద్రుడే అన్నాడు ఇక్కడ. ఈ అగ్ని రుద్రుడే అంటే మనం యజ్ఞాగ్నిగా రగిల్చింది మామూలు నిప్పు కాదు, మీ పొయ్యిలో నిప్పు కాదు, అది సంస్కృతాగ్ని. సంస్కృతాగ్ని అంటే సంస్కృతం చదివే అగ్ని కాదు, సంస్కరింపబడిన అగ్ని. ఆ పుట్టినటువంటి అగ్ని మంత్రము చేత సంస్కృతమే ఈశ్వరుడే. కానీ నువ్వు ఏ ఆహుతి ఇచ్చినా సర్వదేవతాత్మను ఈశ్వరుడు అందుకుంటున్నాడు. అలా యజ్ఞాగ్ని ముందు ఉండగలిగే స్థితి ఎంత గొప్పది. అలా ఎప్పుడైనా ఫీల్తో చేసాం మనం. ఎప్పుడండి పూర్ణాహుతి అని అడిగట్టు ఒక ఆయన. అంటే ప్రారంభించగానే ఎప్పుడు పూర్తి అయిపోతుందా అని. అగ్ని రగల్చగానే ఎంత భక్తి కలగల శివుడు అక్కడ ఉన్నాడు కనుక అది అగ్నికి రుద్రుడని పేరు. దానిలో వేసేది సోమము. సోమము శివుడే, రుద్రుడు అగ్ని శివుడే కనుక నమస్సోమాయ చ రుద్రాయ. రుద్రుడు అగ్నే. అగ్ని అంటే సర్వదేవతాత్మకుడు. అగ్నిముఖావే దేవాహా. ఆయనకిస్తే అందరికి వెళుతుంది. ఇది మామూలు అగ్ని కాదు, పంచభూతాల్లో అగ్ని కాదు. ఇది పంచభూతాలు పుట్టక ముందే ఉన్నటువంటి అగ్ని. అగ్రే నియతి ఇది అగ్ని, అందరికంటే ముందున్నవాడు, లీడర్. ఆ అగ్ని అండి. అందుకే ఆ అగ్నినే నేను ఎప్పుడు నమస్కరిస్తాను. అగ్నిమీలే పురోహితం, ఋగ్వేదం ప్రథమ మంత్రం ఆయన్నే చెప్తుంది. అందుకే అటువంటి అగ్ని పరమేశ్వరుడుగా మనం నమస్కారం చేసుకుంటున్నాం.